హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీకు రావి చెట్టు గురించి తెలిసే ఉంటుంది. రావి చెట్టును మన భారతదేశంలో అనేక ఔషధాల్లో ఉపయోగిస్తారు. అంతేకాకుండా చాలా మెడిసిన్స్లో కూడా రావి చెట్టు ఆకులను, కాయలను, వేర్లను అనేక విధాలుగా ఉపయోగిస్తారు. రావి చెట్టును కేవలం మెడిసిన్స్ రూపంలో మాత్రమే కాకుండా శాస్త్రపరంగా కూడా మంచి మొక్కగా దీన్ని భావిస్తారు. ఫ్రెండ్స్, రావి చెట్టును మన హిందువులు దైవంగా భావించి అనేక పూజలు చేస్తారు. రావి చెట్టు గురించి చెప్పుకున్నట్లయితే రావి చెట్టు నయం చేయలేని ఒక అనారోగ్యం కూడా లేదు. ఫ్రెండ్స్, ఈ కాలంలో ప్రతి ఒక్కరూ మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నారు. తిన్న ఆహారం డైజెస్ట్ అవ్వక కడుపులో గ్యాసు, యాసిడిటీ వంటి సమస్యలు ఏర్పడుతూ ఉన్నాయి. అలాంటి వారు డైలీ 2 పూటల రావి ఆకుల రసాన్ని 1 స్పూన్ తీసుకున్నట్లయితే కడుపుకు సంబంధించిన సమస్యలన్నీ తగ్గిపోతాయి. వీటితో పాటు మీ దంతాలు నల్లగా మారి దంతాల నుండి రక్తం వచ్చే సమస్యలు కనుక ఉన్నట్లయితే మీరు రావి చెట్టు కొమ్మలతో దంతాలు శుభ్రం చేసుకున్నట్లయితే మీ దంత సమస్యలన్నీ తగ్గిపోతాయి. వీటితో పాటు స్కిన్ ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు కూడా ఉన్నవారు రావి చెట్టు యొక్క లేత ఆకులను కషాయం చేసుకుని తాగినట్లయితే స్కిన్ ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు పూర్తిగా తగ్గిపోతాయి. అంతేకాకుండా రావి ఆకులను పేస్ట్ లాగా చేసుకుని ఆ పేస్ట్లో కొద్దిగా పసుపు యాడ్ చేసి తామర, గజ్జి వంటి సమస్యలు ఉన్న చోట రాసినట్లయితే అవి వెంటనే తగ్గిపోతాయి. ఫ్రెండ్స్, చలికాలంలో కాళ్ల పగుళ్ళు సమస్యలు అధికంగా వస్తూ ఉంటాయి. వాటి కారణంగా చాలామంది నడవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. రావి చెట్టు ఆకులను తెంచినట్లయితే ఒక తెల్లని ద్రవం వస్తుంది. దాన్ని కాళ్ల పగుళ్ళ ప్లేస్లో రాసినట్లయితే కాళ్ల పగుళ్ళ సమస్య వెంటనే తగ్గిపోతుంది. అంతేకాకుండా రావి చెట్టుకు సంబంధించి ఒక ముఖ్య ఇన్ఫర్మేషన్ చెప్పాలంటే రావి చెట్టు 24 గంటలు కార్బన్ డైఆక్సైడ్ను గెయిన్ చేసుకుని ఆక్సిజన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. చూశారుగా రావి చెట్టు యొక్క ఉపయోగాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ like, share and subscribe our channel. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.